बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, టూరిజం బాగా ప్రమోట్ చేయడానికి వివిధ దేశాలు వివిధ పద్ధతులను, అపనమ్మకాలను, అసత్యాలను నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలి. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనికదళ్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ శాఖకు చూస్తున్నాను. నేను ఈరోజు మీతో ప్రస్తావించాలనుకున్న అంశము, శ్రీలంకలో రామాయణం ఆనవాళ్ళు పూర్తిగా కల్పితం. రామాయణానికి శ్రీలంకకు సంబంధం ఏమైనా ఉందా? పురాణ గాథ వర్సెస్ వాస్తవ ఆధారాలు ఏమి చెప్తున్నాయో తెలియచేయాలని భావిస్తున్నాను. రామాయణం ఒక ఇతిహాస కావ్యం. ఇది ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలు కలిగిన గ్రంథం. కానీ వాల్మీకి రామాయణంలో లంకను 100 యోజనాల దూరంలో ఉన్నట్లు పేర్కొంటారు. ఆ కొలత ప్రకారం అది సుమారు 1200 కిలోమీటర్లకు పైగా అవుతుంది. కానీ నేటి శ్రీలంక భారతదేశానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆడమ్స్ వంతెనను రామసేతుగా మార్చారు. పంబన్ దీవి నుండి మన్నార్ దీవి వరకు ఉన్న ఈ రాళ్ళు భూగర్భ శాస్త్ర పరిశోధనల ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన రాయి మరియు ఇసుక దిబ్బల సమూహం. సముద్ర మట్టం తగ్గిన కాలంలో ఇది భూమి భాగంగా ఉండి తరువాత సముద్రం మట్టం పెరగడంతో నీటిలో మునిగిపోయింది. దీనిని మానవ నిర్మిత వంతెనగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. సున్నపు రాయి దిబ్బలు, ఇసుక తిన్నెలు మరియు పగడపు దిబ్బల కోరల్ రీఫ్స్ గొలుసులతో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న రామాయణ యాత్ర మార్గం పర్యాటక ప్రోత్సాహ కార్యక్రమం మాత్రమే. దీనికి పురావస్తు ఆధారాలు లేవని అనేక శ్రీలంక చరిత్రకారులు పేర్కొంటున్నారు. 2 దేశాలు టూరిజం ద్వారా బలపడటానికి ఒక కల్పిత కథను వాస్తవాన్ని తెలిపే క్రమంలో ఆర్ఎస్ఎస్ నిరంతర అబద్ధాల ప్రచారం. శ్రీలంకలో బౌద్ధ వారసత్వం, లిఖిత మరియు శిలాశాసన ఆధారాలు. శ్రీలంకలో లభించిన చారిత్రక ఆధారాలు ప్రధానంగా బౌద్ధ ధమ్మానికి సంబంధించినవి. అందులో ఒకటి అనురాధాపురం, శ్రీలంక తొలి రాజధాని. బీసీఈ 5వ శతాబ్దం నుంచి ఇక్కడ ముఖ్య స్థలాలు రొవన్వెలి సేయా స్తూపం, శ్రీ మహాబోధి వృక్షం, బ్రాహ్మీ లిపిలో రాతి శిలాశాసనాలు. బీసీఈ 3వ శతాబ్దం. ఇవన్నీ బౌద్ధ సాంప్రదాయాన్ని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. రెండవది డబున్లా గుహాలయం. బీసీఈ 1వ శతాబ్దం నుండి కొనసాగుతున్న బౌద్ధ గుహాలయం. ఇందులో 150కి పైగా బుద్ధ విగ్రహాలు, గోడ చిత్రాలు ఉన్నాయి. 3 పోలోన్నా రువా, మధ్యయుగ రాజధాని. గల్ విహార బుద్ధ విగ్రహాలకు ప్రసిద్ధి. ఇక్కడ శిలాశాసనాలు పాళీ మరియు బ్రాహ్మీ లిపుల్లో ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ చరిత్రకు ఆధారమైన గ్రంథాలు మహావంశం, దీపవంశం. ఈ గ్రంథాలు బీసీఈ 3వ శతాబ్దంలో బౌద్ధం శ్రీలంకకు ప్రవేశించినట్లు నమోదు చేశాయి. వీటిలో రావణుడు లేదా రామాయణ సంఘటన గురించి ప్రస్తావన అసలే లేదు. 4వది అశోకుడు మరియు బౌద్ధ ధమ్మ ప్రవేశం. సామ్రాట్ అశోక్ చక్రవర్తి బీసీఈ 273 నుండి 232. అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను శ్రీలంకకు పంపించాడు. సంఘమిత్ర బోధి వృక్షం కొమ్మను తీసుకొచ్చి అనురాధాపురంలో నాటింది. అశోకుని శిలాశాసనాలు, రాతి శాసనాలు బౌద్ధ మిషనరీలను విదేశాలకు పంపినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇవి భారతదేశం మరియు శ్రీలంక మధ్య
2000 సంవత్సరాల సంబంధాలకు ఆధారం. శ్రీలంకలో రామాయణ కథలో రావణుడి భవనాలు లేదా నిర్మాణాలు చిత్రీకరించబడిన కొన్ని స్థలాలు వాస్తవంగా బౌద్ధ చిహ్నాలు, స్తూపాలు, విహారాలు, రాజభవనాలు బౌద్ధానికి సంబంధించినవి. ఇవి రామాయణం టూరిజం ప్రమోషన్ కోసం మాత్రమే ఇవి రావణుడికి ఆపాదించబడ్డాయి. కానీ చారిత్రకంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం రావణుడికి సంబంధం లేదు. శ్రీలంక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు మరియు చరిత్రకారులు ఇలాంటి క్లెయిములను స్పష్టంగా తిరస్కరిస్తున్నారు. ఇవి మైథాలజీ మరియు టూరిజం ఆధారిత అసత్యాలు. 1. సిగిరియా రాక్, రావణుడి గోల్డెన్ ప్యాలెస్. వాస్తవానికి ఇది 5వ శతాబ్దంలో రాజు కశ్యపుడు నిర్మించిన రాజభవనం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఫ్రెస్కోలు, అప్సరసలు, మిర్రర్ వాల్ గార్డెన్స్ ఉన్నాయి. అన్ని సింహళ రాజవంశానికి సంబంధించినవి. దీనికి డబుల్లా బౌద్ధ గుహలు ఉన్నాయి. సిగిరియా ప్రాంతం బౌద్ధ మఠాలతో చుట్టుముట్టబడి ఉంది. కానీ సిగిరియా స్వయంగా రాజకీయ నిర్మాణం. రావణుడి పుష్పక విమాన ల్యాండింగ్ లేదా గోల్డెన్ ప్యాలెస్ అనేది పూర్తి కల్పితం మాత్రమే. ఎలాంటి ఆర్కియాలజికల్ సాక్ష్యాలు లేవు. రావణ గుహలు మరియు వాటర్ ఫాల్స్ అనేవి టూరిజాన్ని పెంపొందించడానికి ఒక అవాస్తవ ప్రచారం మొదలుపెట్టారు. రావణుడు సీతను దాచిన గుహలుగా వక్రీకరించారు. వాస్తవానికి ఇవి సహజ గుహలు మరియు జలపాతాలు. సమీపంలో బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఉదాహరణకు రావణ్ టెంపుల్ అని పిలిచే చోట బౌద్ధ మఠాలు, ఆలయాలు ఉన్నవి. కానీ చారిత్రకంగా బౌద్ధ సైట్లు లేదా సహజ వాటర్ ఫాల్స్ మాత్రమే. రిటిగల రావణుడి రహస్య ఆశ్రయ స్థలమని ప్రచారం చేశారు. వాస్తవానికి ఇది పురాతన బౌద్ధ ఫారెస్ట్ మఠం. 5 నుండి 10 శతాబ్దాలు మెడిటేషన్ హౌసులు, పద్మనగరాలు, స్తూపాలు లేకుండా బౌద్ధ మఠాలు ఉన్నాయి. యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఉంది. పూర్తిగా బౌద్ధ సంబంధితం. శ్రీలంకలో రావణుడి భవనాలుగా చూపించే ఎలాంటి అధికారిక ఆర్కియాలజికల్ సైటు లేదు. రామాయణ ట్రయల్ టూరిజం ప్రమోషన్ కోసం, ముఖ్యంగా ఇండియన్ టూరిస్టుల కోసం ఇలాంటి క్లెయిములు చేస్తున్నారు. కానీ శ్రీలంక చరిత్రకారులు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు పూర్తిగా ధృవీకరించబడలేదు. ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక ప్రదేశాలన్నీ బౌద్ధ స్తూపాలు, విహారాలు, మఠాలు లేదా సహజ ఫీచర్స్. అశోకుడి కాలం నుండి 3వ శతాబ్దం BCE బౌద్ధ సంస్కృతి భాగాలు. రావణుడు బౌద్ధుడని కొన్ని మహాయాన లంక అవతార సూత్రాల్లో ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణ్ణి సూచించదు. అది మైథలాజికల్ స్టోరీ మాత్రమే. ఇవి అసత్య ప్రచారాలు మాత్రమే. చారిత్రక సత్యం: శ్రీలంక బౌద్ధ హెరిటేజ్కు చెందింది. ఈ అసత్యాలకు ముఖ్య కారణం మహాయాన బౌద్ధంలో ఉన్న కొన్ని అంశాలు మాత్రమే. రావణుడు బౌద్ధుడు అని కొన్ని మహాయాన గ్రంథాలలో లంకావతార సూత్ర ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణుడిని సూచించదు. ఈ విషయాలు గమనంలో ఉంచుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను, యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై మూల నివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, టూరిజం బాగా ప్రమోట్ చేయడానికి వివిధ దేశాలు వివిధ పద్ధతులను, అపనమ్మకాలను, అసత్యాలను నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలి. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ శాఖకు చూస్తున్నాను.
నేను ఈరోజు మీతో ప్రస్తావించాలనుకున్న అంశము శ్రీలంకలో రామాయణం ఆనవాళ్ళు పూర్తిగా కల్పితం. రామాయణానికి శ్రీలంకకు సంబంధం ఏమైనా ఉందా? పురాణ గాథ వర్సెస్ వాస్తవ ఆధారాలు ఏమి చెప్తున్నాయో తెలియచేయాలని భావిస్తున్నాను. రామాయణం ఒక ఇతిహాస కావ్యం. ఇది ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలు కలిగిన గ్రంథం. కానీ వాల్మీకి రామాయణంలో లంకను 100 యోజనాల దూరంలో ఉన్నట్లు పేర్కొంటారు. ఆ కొలత ప్రకారం అది సుమారు 1200 కిలోమీటర్లకు పైగా అవుతుంది. కానీ నేటి శ్రీలంక భారతదేశానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆడమ్స్ వంతెనను రామసేతుగా మార్చారు. పంబన్ దీవి నుండి మన్నార్ దీవి వరకు ఉన్న ఈ రాళ్ళు భూగర్భ శాస్త్ర పరిశోధనల ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన రాయి మరియు ఇసుక దిబ్బల సమూహం. సముద్ర మట్టం తగ్గిన కాలంలో ఇది భూమి భాగంగా ఉండి తరువాత సముద్రం మట్టం పెరగడంతో నీటిలో మునిగిపోయింది. దీనిని మానవ నిర్మిత వంతెనగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. సున్నపు రాయి దిబ్బలు, ఇసుక తిన్నెలు మరియు పగడపు దిబ్బల కోరల్ రీఫ్స్ గొలుసులతో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న రామాయణ యాత్ర మార్గం పర్యాటక ప్రోత్సాహ కార్యక్రమం మాత్రమే. దీనికి పురావస్తు ఆధారాలు లేవని అనేక శ్రీలంక చరిత్రకారులు పేర్కొంటున్నారు. 2 దేశాలు టూరిజం ద్వారా బలపడటానికి ఒక కల్పిత కథను వాస్తవాన్ని తెలిపే క్రమంలో ఆర్ఎస్ఎస్ నిరంతర అబద్ధాల ప్రచారం. శ్రీలంకలో బౌద్ధ వారసత్వం, లిఖిత మరియు శిలాశాసన ఆధారాలు. శ్రీలంకలో లభించిన చారిత్రక ఆధారాలు ప్రధానంగా బౌద్ధ ధమ్మానికి సంబంధించినవి. అందులో ఒకటి అనురాధాపురం, శ్రీలంక తొలి రాజధాని. బీసీఈ 5వ శతాబ్దం నుంచి ఇక్కడ ముఖ్య స్థలాలు రొవన్వెలి సేయా స్తూపం, శ్రీ మహాబోధి వృక్షం, బ్రాహ్మీ లిపిలో రాతి శిలాశాసనాలు. బీసీఈ 3వ శతాబ్దం. ఇవన్నీ బౌద్ధ సాంప్రదాయాన్ని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. రెండవది డబున్లా గుహాలయం. బీసీఈ 1వ శతాబ్దం నుండి కొనసాగుతున్న బౌద్ధ గుహాలయం. ఇందులో 150కి పైగా బుద్ధ విగ్రహాలు, గోడ చిత్రాలు ఉన్నాయి. 3 పోలోన్నా రువా, మధ్యయుగ రాజధాని. గల్ విహార బుద్ధ విగ్రహాలకు ప్రసిద్ధి. ఇక్కడ శిలాశాసనాలు పాళీ మరియు బ్రాహ్మీ లిపుల్లో ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ చరిత్రకు ఆధారమైన గ్రంథాలు మహావంశం, దీపవంశం. ఈ గ్రంథాలు బీసీఈ 3వ శతాబ్దంలో బౌద్ధం శ్రీలంకకు ప్రవేశించినట్లు నమోదు చేశాయి. వీటిలో రావణుడు లేదా రామాయణ సంఘటన గురించి ప్రస్తావన అసలే లేదు. 4వది అశోకుడు మరియు బౌద్ధ ధమ్మ ప్రవేశం. సామ్రాట్ అశోక్ చక్రవర్తి బీసీఈ 273 నుండి 232. అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను శ్రీలంకకు పంపించాడు. సంఘమిత్ర బోధి వృక్షం కొమ్మను తీసుకొచ్చి అనురాధాపురంలో నాటింది. అశోకుని శిలాశాసనాలు, రాతి శాసనాలు బౌద్ధ మిషనరీలను విదేశాలకు పంపినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇవి భారతదేశం మరియు శ్రీలంక మధ్య 2000 సంవత్సరాల సంబంధాలకు ఆధారం. శ్రీలంకలో రామాయణ కథలో రావణుడి భవనాలు లేదా నిర్మాణాలు చిత్రీకరించబడిన కొన్ని స్థలాలు వాస్తవంగా బౌద్ధ చిహ్నాలు, స్తూపాలు, విహారాలు, రాజభవనాలు బౌద్ధానికి సంబంధించినవి. ఇవి రామాయణం టూరిజం ప్రమోషన్ కోసం మాత్రమే ఇవి రావణుడికి ఆపాదించబడ్డాయి. కానీ చారిత్రకంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం రావణుడికి సంబంధం లేదు. శ్రీలంక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు మరియు చరిత్రకారులు ఇలాంటి క్లెయిములను స్పష్టంగా తిరస్కరిస్తున్నారు. ఇవి మైథాలజీ
మరియు టూరిజం ఆధారిత అసత్యాలు. 1. సిగిరియా రాక్, రావణుడి గోల్డెన్ ప్యాలెస్. వాస్తవానికి ఇది 5వ శతాబ్దంలో రాజు కశ్యపుడు నిర్మించిన రాజభవనం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఫ్రెస్కోలు, అప్సరసలు, మిర్రర్ వాల్ గార్డెన్స్ ఉన్నాయి. అన్ని సింహళ రాజవంశానికి సంబంధించినవి. దీనికి డబుల్లా బౌద్ధ గుహలు ఉన్నాయి. సిగిరియా ప్రాంతం బౌద్ధ మఠాలతో చుట్టుముట్టబడి ఉంది. కానీ సిగిరియా స్వయంగా రాజకీయ నిర్మాణం. రావణుడి పుష్పక విమాన ల్యాండింగ్ లేదా గోల్డెన్ ప్యాలెస్ అనేది పూర్తి కల్పితం మాత్రమే. ఎలాంటి ఆర్కియాలజికల్ సాక్ష్యాలు లేవు. రావణ గుహలు మరియు వాటర్ ఫాల్స్ అనేవి టూరిజాన్ని పెంపొందించడానికి ఒక అవాస్తవ ప్రచారం మొదలుపెట్టారు. రావణుడు సీతను దాచిన గుహలుగా వక్రీకరించారు. వాస్తవానికి ఇవి సహజ గుహలు మరియు జలపాతాలు. సమీపంలో బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఉదాహరణకు రావణ్ టెంపుల్ అని పిలిచే చోట బౌద్ధ మఠాలు, ఆలయాలు ఉన్నవి. కానీ చారిత్రకంగా బౌద్ధ సైట్లు లేదా సహజ వాటర్ ఫాల్స్ మాత్రమే. రిటిగల రావణుడి రహస్య ఆశ్రయ స్థలమని ప్రచారం చేశారు. వాస్తవానికి ఇది పురాతన బౌద్ధ ఫారెస్ట్ మఠం. 5 నుండి 10 శతాబ్దాలు మెడిటేషన్ హౌసులు, పద్మనగరాలు, స్తూపాలు లేకుండా బౌద్ధ మఠాలు ఉన్నాయి. యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఉంది. పూర్తిగా బౌద్ధ సంబంధితం. శ్రీలంకలో రావణుడి భవనాలుగా చూపించే ఎలాంటి అధికారిక ఆర్కియాలజికల్ సైటు లేదు. రామాయణ ట్రయల్ టూరిజం ప్రమోషన్ కోసం, ముఖ్యంగా ఇండియన్ టూరిస్టుల కోసం ఇలాంటి క్లెయిములు చేస్తున్నారు. కానీ శ్రీలంక చరిత్రకారులు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు పూర్తిగా ధృవీకరించబడలేదు. ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక ప్రదేశాలన్నీ బౌద్ధ స్తూపాలు, విహారాలు, మఠాలు లేదా సహజ ఫీచర్స్. అశోకుడి కాలం నుండి 3వ శతాబ్దం BCE బౌద్ధ సంస్కృతి భాగాలు. రావణుడు బౌద్ధుడని కొన్ని మహాయాన లంక అవతార సూత్రాల్లో ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణ్ణి సూచించదు. అది మైథలాజికల్ స్టోరీ మాత్రమే. ఇవి అసత్య ప్రచారాలు మాత్రమే. చారిత్రక సత్యం: శ్రీలంక బౌద్ధ హెరిటేజ్కు చెందింది. ఈ అసత్యాలకు ముఖ్య కారణం మహాయాన బౌద్ధంలో ఉన్న కొన్ని అంశాలు మాత్రమే. రావణుడు బౌద్ధుడు అని కొన్ని మహాయాన గ్రంథాలలో లంకావతార సూత్ర ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణుడిని సూచించదు. ఈ విషయాలు గమనంలో ఉంచుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ. జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను, యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల నివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, టూరిజం బాగా ప్రమోట్ చేయడానికి వివిధ దేశాలు వివిధ పద్ధతులను, అపనమ్మకాలను, అసత్యాలను నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు. సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలి. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనికదళ్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ శాఖకు చూస్తున్నాను. నేను ఈరోజు మీతో ప్రస్తావించాలనుకున్న అంశము, శ్రీలంకలో రామాయణం ఆనవాళ్ళు పూర్తిగా కల్పితం. రామాయణానికి శ్రీలంకకు సంబంధం ఏమైనా ఉందా? పురాణ గాథ వర్సెస్ వాస్తవ ఆధారాలు ఏమి చెప్తున్నాయో తెలియచేయాలని భావిస్తున్నాను. రామాయణం ఒక ఇతిహాస కావ్యం. ఇది ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలు కలిగిన గ్రంథం. కానీ వాల్మీకి రామాయణంలో లంకను 100 యోజనాల దూరంలో ఉన్నట్లు పేర్కొంటారు. ఆ కొలత ప్రకారం అది సుమారు 1200 కిలోమీటర్లకు పైగా అవుతుంది. కానీ నేటి శ్రీలంక భారతదేశానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆడమ్స్ వంతెనను రామసేతుగా మార్చారు.
పంబన్ దీవి నుండి మన్నార్ దీవి వరకు ఉన్న ఈ రాళ్ళు భూగర్భ శాస్త్ర పరిశోధనల ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన రాయి మరియు ఇసుక దిబ్బల సమూహం. సముద్ర మట్టం తగ్గిన కాలంలో ఇది భూమి భాగంగా ఉండి తరువాత సముద్రం మట్టం పెరగడంతో నీటిలో మునిగిపోయింది. దీనిని మానవ నిర్మిత వంతెనగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. సున్నపు రాయి దిబ్బలు, ఇసుక తిన్నెలు మరియు పగడపు దిబ్బల కోరల్ రీఫ్స్ గొలుసులతో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న రామాయణ యాత్ర మార్గం పర్యాటక ప్రోత్సాహ కార్యక్రమం మాత్రమే. దీనికి పురావస్తు ఆధారాలు లేవని అనేక శ్రీలంక చరిత్రకారులు పేర్కొంటున్నారు. రెండు దేశాలు టూరిజం ద్వారా బలపడటానికి ఒక కల్పిత కథను వాస్తవాన్ని తెలిపే క్రమంలో ఆర్ఎస్ఎస్ నిరంతర అబద్ధాల ప్రచారం. శ్రీలంకలో బౌద్ధ వారసత్వం, లిఖిత మరియు శిలాశాసన ఆధారాలు. శ్రీలంకలో లభించిన చారిత్రక ఆధారాలు ప్రధానంగా బౌద్ధ ధమ్మానికి సంబంధించినవి. అందులో ఒకటి అనురాధాపురం, శ్రీలంక తొలి రాజధాని. బీసీఈ 5వ శతాబ్దం నుంచి ఇక్కడ ముఖ్య స్థలాలు రొవన్వెలి సేయా స్తూపం, శ్రీ మహాబోధి వృక్షం, బ్రాహ్మీ లిపిలో రాతి శిలాశాసనాలు. బీసీఈ 3వ శతాబ్దం. ఇవన్నీ బౌద్ధ సాంప్రదాయాన్ని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. రెండవది డబున్లా గుహాలయం. బీసీఈ 1వ శతాబ్దం నుండి కొనసాగుతున్న బౌద్ధ గుహాలయం. ఇందులో 150కి పైగా బౌద్ధ విగ్రహాలు, బుద్ధ విగ్రహాలు, గోడ చిత్రాలు ఉన్నాయి. 3 పోలోన్నా రువా, మధ్యయుగ రాజధాని. గల్ విహార బుద్ధ విగ్రహాలకు ప్రసిద్ధి. ఇక్కడ శిలాశాసనాలు పాళీ మరియు బ్రాహ్మీ లిపుల్లో ఉన్నాయి. శ్రీలంక బౌద్ధ చరిత్రకు ఆధారమైన గ్రంథాలు మహావంశం, దీపవంశం. ఈ గ్రంథాలు బీసీఈ 3వ శతాబ్దంలో బౌద్ధం శ్రీలంకకు ప్రవేశించినట్లు నమోదు చేశాయి. వీటిలో రావణుడు లేదా రామాయణ సంఘటన గురించి ప్రస్తావన అసలే లేదు. 4వది అశోకుడు మరియు బౌద్ధ ధమ్మ ప్రవేశం. సామ్రాట్ అశోక్ చక్రవర్తి బీసీఈ 273 నుండి 232. అశోకుడు తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను శ్రీలంకకు పంపించాడు. సంఘమిత్ర బోధి వృక్షం కొమ్మను తీసుకొచ్చి అనురాధాపురంలో నాటింది. అశోకుని శిలాశాసనాలు, రాతి శాసనాలు బౌద్ధ మిషనరీలను విదేశాలకు పంపినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇవి భారతదేశం మరియు శ్రీలంక మధ్య 2000 సంవత్సరాల సంబంధాలకు ఆధారం. శ్రీలంకలో రామాయణ కథలో రావణుడి భవనాలు లేదా నిర్మాణాలు చిత్రీకరించబడిన కొన్ని స్థలాలు వాస్తవంగా బౌద్ధ చిహ్నాలు, స్తూపాలు, విహారాలు, రాజభవనాలు బౌద్ధానికి సంబంధించినవి. ఇవి రామాయణం టూరిజం ప్రమోషన్ కోసం మాత్రమే ఇవి రావణుడికి ఆపాదించబడ్డాయి. కానీ చారిత్రకంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం రావణుడికి సంబంధం లేదు. శ్రీలంక ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు మరియు చరిత్రకారులు ఇలాంటి క్లెయిములను స్పష్టంగా తిరస్కరిస్తున్నారు. ఇవి మైథాలజీ మరియు టూరిజం ఆధారిత అసత్యాలు. 1 సిగిరియా రాక్, రావణుడి గోల్డెన్ ప్యాలెస్. వాస్తవానికి ఇది 5వ శతాబ్దంలో రాజు కశ్యపుడు నిర్మించిన రాజభవనం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ ఫ్రెస్కోలు, అప్సరసలు, మిర్రర్ వాల్ గార్డెన్స్ ఉన్నాయి. అన్ని సింహళ రాజవంశానికి సంబంధించినవి. దీనికి డబున్లా బౌద్ధ గుహలు ఉన్నాయి. సిగిరియా ప్రాంతం బౌద్ధ మఠాలతో చుట్టుముట్టబడి ఉంది. కానీ సిగిరియా స్వయంగా రాజకీయ నిర్మాణం. రావణుడి పుష్పక విమాన ల్యాండింగ్ లేదా గోల్డెన్ ప్యాలెస్ అనేది పూర్తి కల్పితం మాత్రమే. ఎలాంటి ఆర్కియాలజికల్ సాక్ష్యాలు లేవు. రావణ గుహలు
మరియు వాటర్ ఫాల్స్ అనేవి టూరిజాన్ని పెంపొందించడానికి ఒక అవాస్తవ ప్రచారం మొదలుపెట్టారు. రావణుడు సీతను దాచిన గుహలుగా వక్రీకరించారు. వాస్తవానికి ఇవి సహజ గుహలు మరియు జలపాతాలు. సమీపంలో బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఉదాహరణకు రావణ్ టెంపుల్ అని పిలిచే చోట బౌద్ధ మఠాలు, ఆలయాలు ఉన్నవి. కానీ చారిత్రకంగా బౌద్ధ సైట్లు లేదా సహజ వాటర్ ఫాల్స్ మాత్రమే. రిటిగల రావణుడి రహస్య ఆశ్రయ స్థలమని ప్రచారం చేశారు. వాస్తవానికి ఇది పురాతన బౌద్ధ ఫారెస్ట్ మఠం. 5 నుండి 10 శతాబ్దాలు మెడిటేషన్ హౌసులు, పద్మనగరాలు, స్తూపాలు లేకుండా బౌద్ధ మఠాలు ఉన్నాయి. యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఉంది. పూర్తిగా బౌద్ధ సంబంధితం. శ్రీలంకలో రావణుడి భవనాలుగా చూపించే ఎలాంటి అధికారిక ఆర్కియాలజికల్ సైటు లేదు. రామాయణ ట్రయల్ టూరిజం ప్రమోషన్ కోసం, ముఖ్యంగా ఇండియన్ టూరిస్టుల కోసం ఇలాంటి క్లెయిములు చేస్తున్నారు. కానీ శ్రీలంక చరిత్రకారులు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు పూర్తిగా ధృవీకరించబడలేదు. ప్రసిద్ధి పొందిన చారిత్రాత్మక ప్రదేశాలన్నీ బౌద్ధ స్తూపాలు, విహారాలు, మఠాలు లేదా సహజ ఫీచర్స్. అశోకుడి కాలం నుండి 3వ శతాబ్దం BCE బౌద్ధ సంస్కృతి భాగాలు. రావణుడు బౌద్ధుడని కొన్ని మహాయాన లంక అవతార సూత్రాల్లో ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణ్ణి సూచించదు. అది మైథలాజికల్ స్టోరీ మాత్రమే. ఇవి అసత్య ప్రచారాలు మాత్రమే. చారిత్రక సత్యం: శ్రీలంక బౌద్ధ హెరిటేజ్కు చెందింది. ఈ అసత్యాలకు ముఖ్య కారణం మహాయాన బౌద్ధంలో ఉన్న కొన్ని అంశాలు మాత్రమే. రావణుడు బౌద్ధుడు అని కొన్ని మహాయాన గ్రంథాలలో లంకావతార సూత్ర ఉంది. కానీ అది శ్రీలంకలోని రావణుడిని సూచించదు. ఈ విషయాలు గమనంలో ఉంచుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్, జై పూలే, జై బహుజన్, జై ప్రభుత్వ భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను, యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తారని చెప్పి